జ్యోతి అమ్మ మధ్యలో నువ్వు మామూలుగా ఎత్తుకోపో ఇదే చేస్తున్నావు ఎత్తుకో తల ఉంచుతావు ఒక నిమిషం కూర్చో కూర్చో ఖాళీ ఉంది కదా మా వార్డులో వాళ్ళు మొత్తం 5గురు మా వార్డులో నుంచి 5గురు అవునండి 10 మంది రావాలి రండి ఇదే సార్ ఓకే అండి సార్ మేడం బ్లడ్ తీసుకుంటారు అక్కడ కూడా ఆకూడదు అలాగా
రా ఏదో తాగితే తెలగా స్పీడ్గా నడవలేను నేను. నడాలి ఫోన్ చేయట్లేదా మీటింగ్ కూడా ఉంది ఇంటికి. ప్రత్యూష్ గారు ఏదో మేడం గారితే గైనకాలజిస్ట్ ప్లస్ మేడం స్పెషల్ హాస్పిటల్ గైనకాలజీ అని ఏపీలోనే ఫస్ట్ హాస్పిటల్ ఉంది. ఇది పక్కన ఉంటారు. గోపాలకృష్ణ గారు నలభరాజు వెంకటరాజు గారు కూర్చోండి ఎన్వీఆర్ హాస్పిటల్ అండి. మన మా సుబ్రహ్మణ్య డాక్టర్ తెలిసిన మా ఫ్యామిలీ డాక్టర్ గారు మేడం ఫస్ట్ నుంచి మా ఆరోగ్యంలో మేడం అందరికీ కూడా ఇదే సుబ్బారావు తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. అందులో ఇక్కడ ట్రీట్మెంట్ చేయించారు. మామయ్య అయితే మా బావ గున్నేశ్వర ఒక నిమిషం ఇక్కడ కూర్చోబెట్టండి. మీరు ఎలా రండి. రంగాల మేనమాడు అండి. రంగరాజు జనరల్ అండి. మనోడు ముచ్చేస్తే అలాగేం చెప్తారు. కొంచెం అలాగే పెట్టండి శాంపుల్ డీపీ పెట్టండి. ఏదో పెట్టండి. రజనీ డాక్టర్ గారు వచ్చారన్నారు కదా. అంటే బిఎంఈ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అనేది తీసుకున్నారు. మార్నింగ్ టెస్ట్ ఈసీజీ పొద్దున అయిపోయింది మేడం. అయిపోయింది మళ్ళీ అక్కడ నుంచి ఫోటో వస్తున్నా వైడేనా వైడేస్తే తప్ప సార్ సెరోస్కోప్ మీరు వేసుకోండి సార్ బ్లడ్ మేడం ఓకే అంటే ఆ మూడు చుట్టూరు షుగర్ కూడా లేదా చాలా అదృష్టం. ఇప్పుడు మన దగ్గర షుగర్ బీపీలే చాలా బాగా చేసుకోండి. చూస్తారు డాక్టర్ గారు ఎలా ఉన్నా మీకు ఫ్రెండ్లీగా మందు చెప్తారు.
రెండోసారి ఇంట్లో చేస్తారు. ఓకే ఆ దగ్గరే వెళ్తున్నా మేడం కూడా వెళ్తే చెప్పండి. ఓకే స్టార్ట్ చేయండి. నందమూరి తారక రామారావు గారి జయంతోత్సవం సందర్భంగా మన భీమవరం పట్టణంలో ఉండే మహిళలకి, అంటే ముఖ్యంగా కుటుంబం వ్యవస్థ సజావుగా నడవాలి అంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ఒక స్లోగన్ తోటి నందమూరి తారక రామారావు గారు అవనివ్వండి, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది, కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే మహిళల్లో చాలామంది రాజకీయంగా తిరుగుతుంటారు కార్యకర్తల కింద. వాళ్ళు ఉదయం పిల్లలకు చూసుకుని, భర్తకు చూసుకుని, తర్వాత బయటకు వచ్చి ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం తిరుగుతున్నాడు. వాళ్ళకి రౌండ్ ది క్లాక్ వాళ్ళకి డ్యూటీ. వాళ్ళకి అలాంటి కార్యకర్తలకి ఉద్దేశించి వాళ్ళకి ఎముకల సాంద్రత బిఎండి టెస్ట్ అనేది ఒకటి చేస్తున్నాను నేను ఉచితంగాను. తర్వాత సరే మిగిలిన బ్లడ్ టెస్టులు, హార్ట్, షుగరు, బీపీ, మొత్తం అన్ని రకాల లివర్, అన్ని రకాల టెస్టులు ఉచితంగా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన మా పట్టణ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, మాజీ రాజ్యసభ సభ్యుల గారు సీతారామలక్ష్మి గారికి చాలా ధన్యవాదాలు మేడం, మీరు వచ్చినందుకు. అలాగే రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారికి, అలాగే మెంటే పాసారథి గారికి, అలాగే వ్యానర శ్రీనివాస్ గారికి, పట్టణాధ్యక్షులు మద్దుల రాము గారికి, కార్యదర్శి చల్లపేని సుబ్బారావు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ టెస్ట్ గోవింద్ గారికి, ఈ చల్లపేని గోవింద్ గారికి ముఖ్యంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను కార్యదర్శిన. ముఖ్యంగా ఈ టెస్టులు చేద్దామని అనగానే డాక్టర్ నల్లపరాజు వెంకటరాజు గారు దీనికి సహకరించి, సరే గున్నేశ్వరరావు గారు చేద్దామని చెప్పి ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే గైనకాలజీ మేడం గారు ప్రత్యూష గారు, ఆవిడ మీకు అందరికీ కూడా మహిళలు ఒక్కసారి మీకు అందరికీ కూడా ఆవిడ ఈ కొన్ని పాయింట్స్ చెప్తారు, అవన్నీ వినండి శ్రద్ధగా, మీరు విని ఇంటి దగ్గర పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన భీమవరం పట్టణంలో ఈ రోజున మన భీమవరం పట్టణంలోనే నల్లపరాజు వెంకటరాజు హాస్పిటల్ నందు మన పార్టీ నాయకులు, యూట్యూబరు గున్నేశ్వరరావు గారు, మిర్చిపాటి గున్నేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి వారికి బోన్ మారో, ఈ రక్త పరీక్షలు, లివర్ పరీక్షలు, ఇతర టెస్టులన్నీ కూడా నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారికి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారికి, డాక్టర్ గారికి, అలాగే మేడం డాక్టర్ గారికి కూడా ఈ ఉచితంగా వీళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు చేసి వారు పూర్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే విధంగా, అలాగే ఏదైనా ఈ టెస్టుల్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అవన్నీ కూడా వైద్యం చేయించే విధంగా మరి గున్నేశ్వర గారు శ్రద్ధ తీసుకోవడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మమ్మల్ని కూడా పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నందమూరి తారక రామారావు గారి జయంత్యోత్సవాల సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా. దానిలో భాగంగా ఈరోజు నల్లపరాజు వెంకటరాజు గారు, లక్ష్మీ ప్రత్యూష్ గారి దంపతులు వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వీస్ చేసి ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో గున్నేశ్వర గారు సూచన ప్రకారం ఇక్కడ మహిళలందరికీ కూడా మరి ఉచిత వైద్యం అందే విధంగా, ఉచిత టెస్టులు చేసే విధంగా మరి రామారావు గారి జయంత్యోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మరి నందమూరి తారక రామారావు గారు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరికీ కూడా ఒక ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచి మన ఆంధ్రప్రదేశ్ని ఎంతో గొప్ప స్థానంలో తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి అయిన అటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు కూడా రాబోయే తరాలకి ఆయన గొప్పతనం గురించి తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. వచ్చి 27 తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోనే ఒక పండగ వాతావరణం జరుగుతుంది. మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సర్వీసు, ప్రజలకు సేవ చేసే పార్టీ. అది అధికారం ఉన్నా లేకపోయినా ఇదంతా కూడా
అందరు పిల్లలందరూ ఉపయోగించి రాబోయే రోజుల్లో కూడా నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకు ముందుకెళ్లాలని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుని జై హింద్. నన్ను కొద్ది రోజుల క్రితం గున్నేశ్వరరావు గారు అప్రోచ్ అయ్యి ఇలాగా లేడీస్కి ఎక్స్క్లూజివ్గా ఒక మెడికల్ క్యాంప్ పెడదాం సార్ అని అడగడం జరిగింది. సో ఇమీడియట్గా నేను ఇబ్బంది ఏం లేదు, మనకు సర్వీస్కి ఎప్పుడు మన హాస్పిటల్ రెడీగా ఉంటుంది, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా మా సైడ్ నుంచి మేము చేస్తామని చెప్పి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. సో ఈ క్యాంప్ ప్రకారంలో మనం లేడీస్ ఒక 50 మంది లేడీస్కి హిమోగ్లోబిన్, రక్త కణాలు, షుగర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, గుండెకి ఈసీజీ టెస్ట్, అలాగే ఎముకు దృఢత్వం తెలుసుకోవడం కోసం బోన్ మినరల్ డెన్సిటీ అని ఉంటుంది, బిఎండి టెస్ట్, అది కూడా చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ మొత్తం టీడీపీ వారి ఆధ్వర్యంలో మన తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పార్థసారథి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరి సమక్షంలో కూడా మనం ఈరోజు లేడీస్ అందరికీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వారం మరి మన భీమవరం పట్టణంలో వివిధ వార్డుల నుంచి మహిళలు చాలా వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు ఉన్నా మెడికల్గా ఆరోగ్యంగా ప్రతి ఒక్కటి ఇక్కడ మన వెంకటరాజు గారు, డాక్టర్ వెంకటరాజు గారు హాస్పిటల్లో టెస్టుల కోసం రావటం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉంటానే వాళ్ళ కుటుంబం, పిల్లలు, భర్త బయటికి వెళ్ళి ఏమన్నా చేసుకోవాలన్నా రాజకీయంగా కానీ ఎన్నో రకాలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ రోజున మహిళలు. వాళ్ళకి చక్కగా ఈ మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకున్న ఏదైనా కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వాళ్ళ కిడ్నీ సమస్య కావచ్చు, అలాగే మీకు ముఖ్యంగా బోన్స్ చాలా వీక్గా ఉంటే చాలా ఇబ్బంది. వాళ్ళప్పుడే డాక్టర్ గారు ఏమేమి టెస్టులు చేస్తారో అన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెస్టులు చేయించుకుని, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు వెంకటరాజు గారు, అలాగే గైనకాలజీ ఆవిడ కూడా డాక్టర్ ప్రత్యూష గారికి ఇక్కడే ఉన్నారు. మీరు చాలా ఏమేమి అవసరాలు ఏంటి మీ ఆరోగ్య పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా దాదాపు అన్నీ కూడా ఫాలో అయ్యి మీ కుటుంబాన్ని, మీ ఫ్యామిలీని, మీ బిడ్డలను చక్కగా చూసుకునే విధంగా మీ ఆరోగ్యం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఈవేళ గున్నేశ్వరరావు గారు ఆయన ఐడెంటిటీలో చాలా సేవలు అందించారు పార్టీకి. ఈ రోజున ఆయన ఈ కార్యక్రమం తీసుకుంటానని దాదాపుగా 20 రోజుల ముందే చెప్పడం జరిగింది. డాక్టర్ గారు మీ హాస్పిటల్లో పెడతామని, చాలా తప్పకుండా పెట్టండి అని చెప్పాం. ఆయన కూడా ఈ రోజున మరి మన ఎన్టీ రామారావు గారు మే నెలంతా ఒక పండగ వాతావరణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసుకునే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఎన్టీ రామారావు గారు జయంతి, వర్ధంతి కూడా. ఈ రోజున ఆయన 27, 28, 29లో మేము మహానాడు చేయటం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా తీసుకుని గున్నేశ్వరరావు గారు ఈ కార్యక్రమం పెట్టడం తెలుగుదేశం పార్టీకి చాలా గౌరవాన్ని ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన కుటుంబాన్ని, మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉండే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం. ఇందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మన టౌన్ అధ్యక్షులు కానీ, అలాగే సీనియర్ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. గౌరవనీయ నాయకులకి అందరికీ, అలాగే డాక్టర్ గారికి, మా మెడికల్ సిబ్బందికి, హాస్పిటల్కి ఇక్కడ ఇచ్చేసినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా మీ ఆరోగ్యం మనం కాపాడుకోవాలి, కుటుంబాన్ని సజావుగా చూసుకోవాలి. ఈరోజు గున్నేశ్వరరావు గారి మహిళల కోసం ప్రత్యేకించి ఒక కార్యక్రమం పెట్టి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకించి మనందరి తరఫున పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇదంతా ఉపయోగించుకోవాలి. అని సాయంత్రం వరకు ఉంటుంది, మధ్యాహ్నం వరకు ఉంటుంది. మీరందరూ టెస్టులు చేయించుకుని డాక్టర్ గారు ఏం చెప్తారో, ఇంకా బయట డాక్టర్లు కూడా వస్తున్నారు, అవన్నీ ఫాలో అయ్యి మెడికల్గా ఏమేమి సజెషన్ చెప్తారో అన్నీ కూడా మీరందరూ కూడా పాటించాలని మనస్ఫూర్తిగా ఒక మహిళగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెలంతా ఆయన యొక్క జన్మదినం
ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే హెల్త్ క్యాంప్ అని మన మిత్తిపాటి గున్నేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే 39 వార్డుల్లో కూడా మహిళలు హార్ట్ సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ, అలాగే అనేక సమస్యలు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క టెస్ట్కి అర్హురాలు. ఎందుకంటే ఈ యొక్క టెస్ట్ విలువ 4,000 రూపాయల దాకా ఉంటుందని చెప్పారు. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం నల్లప్రాజు వెంకటరాజు గారి యొక్క హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంటే ప్రతి పేదవాడికి ఈ యొక్క అవకాశం వినియోగించుకుంటున్నారు. ఎన్టీఆర్ అంటే ఆయన గొప్ప నాయకుడు. ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. అదేవిధంగా మన మిత్తిపాటి గున్నేశ్వరరావు గారిని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున మనసారా అభినందిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మన భీమవరం నియోజక ఇన్ఛార్జ్ తోట సీతారాం సింగ్ గారికి, అలాగే కోల నాగేశ్వరరావు గారికి, ఎన్టీ పార్సాబ్ గారికి, పట్టణాధ్యులు రాము గారికి, ఇక్కడ వేండ్ర శ్రీను గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంతి నెల 28వ తారీఖున దాన్ని పురస్కరించుకుని మావుళ్ళమ్మ తల్లి గుడి ధర్మకర్త డైరెక్టర్ అయినటువంటి గున్నేశ్వరరావు గారు ఇవాళ ఎంతో మంచి కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీద ఈ మెడికల్ క్యాంప్ పెడతాం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నినాదం కూడా ఒకటి, మహిళల కోసం ఆయన ఎక్కువ పోరాడారు. ఆ రోజుల్లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కును తీసుకొచ్చి మరి మహిళలకి ఒక అగ్రస్థానంలో నుంచోబెట్టే విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేస్తారు. ఎన్నో పథకాలు కానీ ఈ రోజున పెన్షన్ కార్యక్రమాలు కానీ అన్ని కూడా మహిళలకు ఉపయోగపడే విధంగానే తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏది చేసినా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు కానీ మహిళలను దృష్టిలో పెట్టుకుని మహిళలు గౌరవించుకుంటూ చేస్తాం అనేది ఆచారం. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు గున్నేశ్వరరావు గారు మనస్ఫూర్తిగా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మేడం గారి చేతుల మీద ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమానికి చేసిన తోట సీతారామలక్ష్మి గారికి, మెంటే బాసార్ గారికి, కోల నాగేశ్వరరావు గారికి, యాండ్ర సీనియర్ గారికి, అలాగే ఇంత అవకాశాన్ని ఇక్కడ అందరికీ కూడా ఇంత సర్వీస్ చేస్తున్నటువంటి డాక్టర్ గారికి, మరి దంపతులకి, అలాగే పట్టణ కార్యదర్శి సలపైన గోవింద్ గారికి, ఒక వాదలో ఉన్న పార్టీ నాయకులకి, డైరెక్టర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. నమస్తే అండి, నేను డాక్టర్ పి లక్ష్మీ ప్రత్యూష. ఇవాళ మా హాస్పిటల్ నల్లప్రాజు వెంకటరాజు హాస్పిటల్లో టీడీపీ తరఫు నుంచి క్యాంప్ జరుగుతోంది. సో ఈ క్యాంప్లో మోస్ట్లీ లేడీస్ కోసం బేసిక్ బ్లడ్ టెస్ట్లు, ఇంకా బిఎండి అనే టెస్ట్ చేయబడుతుంది. సో ఈ క్యాంప్ ద్వారా నేను లేడీస్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మా హాస్పిటల్లో మేము ప్రెగ్నెన్సీ, మీకు ఆపరేషన్స్ అంటే గర్భసంచి ఆపరేషన్స్ ఇవి కాకుండా ఒక కొత్త బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశాం, కాస్మెటిక్ గైనకాలజీ. ఇది మనకి ఆల్మోస్ట్ ఏపీ వెస్ట్ గోదావరి సైడ్లో మేము ఫస్ట్ టైం ఈ బ్రాంచ్ అనేది ఈ ఊరికి తీసుకొచ్చాము. సో దీంట్లో ఏంటంటే మీకు మెడిసిన్స్ కాకుండా, ఇంకా ఆపరేషన్స్ కాకుండా లేజర్, ఇంకా హై ఇంటెన్సిటీ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ చైర్, ఇంకా పిఆర్పీస్ ద్వారా కొన్ని రకమైన సమస్యలకి మనం పరిష్కారం దొరుకుతుంది. సో ఈ సమస్యలు ఏంటంటే చాలామంది లేడీస్ సైలెంట్గా ఇబ్బంది పడేవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి రిపీటెడ్గా మందులు వాడినా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, వజైనల్ ఇన్ఫెక్షన్స్, లేదా వాళ్ళకి చాలాసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీట్ అవుతున్నాయి, లేదా వాళ్ళకి డెలివరీ తర్వాత, లేదా ఏజ్ వల్ల కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ వాళ్ళకి వజైనల్ లూజనింగ్ అది అనిపిస్తుంది, వాళ్ళు దగ్గినా తుమ్మినా యూరిన్ లీకేజ్ అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, లేదా కలిసినప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి వాళ్ళు సంకోచించకుండా మా హాస్పిటల్లో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చాలా రకాలు ఉంటాయి. సో మీకున్న ప్రాబ్లమ్స్ మీరు ఓపెన్గా చెప్పగలిగితే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ ఆ సమస్యకు మేము పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.